మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దయచేసి మన పరిచర్యను ప్రోత్సహించండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. 2వ రాజుల గ్రంథము నుండి 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో సహవాసం అనేది చాలా విలువైనది. సహవాసం అనేది చాలా బలమైనది. ఈవెన్ ఈరోజు చాలామంది విశ్వాసులు ఉంటా ఉన్నారు. మందిరానికి వెళుతూ ఉన్నప్పటికీ, దేవునితో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ వారి సహవాస జీవితాలు ఎలా ఉంటున్నాయంటే లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తూ ఉన్నారండి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ప్రార్థన చేసేవాళ్ళతో సహవాసం చేయాలి. ఈరోజు మనము ఏలియా, ఎలీషా ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియాతో ఎలీషా యొక్క సహవాసం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి ఎలీషా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏలియా ఒకసారి బేతేలుకు వెళ్ళాలని ఆశపడితే ఎలీషా కూడా అంటాడు, నేను కూడా అక్కడికి వస్తానంటాడు. మరొకసారి ఏలియా యెరికోకు వెళ్ళాలని ఆశపడితే ఎలీషా కూడా అంటాడు, నేను కూడా అక్కడికి వస్తానంటాడు. మరొకసారి దేవుని బిడ్డలారా, యొర్దానుకి వెళ్ళాలి అని ఏలియా అంటే యొర్దానుకి కూడా నేను వస్తానంటాడు. చూడండి, ఏలియా ఎక్కడికి బయలుదేరి ప్రయాణమే వెళితే అక్కడికి ఎలీషా కూడా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆత్మీయ తండ్రిని విడవలేనటువంటి మంచి ప్రేమను పొందుకున్నాడు. ఎవరంటే దేవుని బిడ్డలారా, ఎలీషా. ఈరోజు గమనించండి, చాలామంది జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉండాలి. మనకి కనబడేటువంటి ప్రజలు చాలామంది సహవాసం చేస్తూ ఉంటారు, చాలామందిని వెంబడిస్తూ ఉంటారు, పరిశుద్ధ స్థలాలకు వెళ్తూ ఉంటారు, మంచి సభలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, అనుదినం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు, అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పటికీ, సభలకు వెళ్ళినప్పటికీ, వాక్యం చదివినప్పటికీ అసలు ఎలా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ఈ విధమైనటువంటి ఆలోచనలు చాలామందిలో ఉండట్లేదండి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనం ఎవరిని వెంబడించాలి? ఎలీషా అయితే ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు. ఏలియా గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవజనుడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఒక ప్రవక్తను ఎలీషా వెంబడిస్తున్నాడు కాబట్టి ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు నీ జీవితంలో ఒక ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలంటే, ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవాలంటే, సహవాస జీవితాన్ని బలపరుచుకోవాలంటే, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఇంకా బహుబలంగా మనం ఎదగాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మనం ఎవరిని వెంబడించాలి? మన సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి. దేవుని బిడ్డలు అనబడిన వారు లోక సంబంధమైన మనుషులతో, అంటే బూతులు, సరశక్తులు, ఏళాకోళాలు మాట్లాడేటువంటి మనుషులతో సహవాసం చేయకూడదండి. ప్రార్థన చేసేవాళ్ళతో సహవాసం చేయగలిగితే గాక పరిశుద్ధాత్మదేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. లోక సంబంధమైన మనుషులతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, వారి యొక్క క్రియల్లో మనం పాలుభాగస్థులం అవుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం కాస్త పాడైపోద్ది. అలా పాడైపోకుండా ఉండాలి అని అంటే మన సహవాస జీవితం పరిశుద్ధులతో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎలీషా యొక్క సహవాస జీవితం ఎవరితోనంటే ఏలియాతోనే. ఏలియా ప్రవక్త కాబట్టి ఆయనతో తన సహవాస జీవితం ఉంది కనుక ఆయన నుండి గొప్ప ప్రవక్త ఫలాన్ని పొందుకున్నాడు ఎలీషా. గొప్ప అభిషేకాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు
నీవు నీ కుటుంబం అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారా? అయితే దేవునితో సహవాసం చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి, దైవజనులతో సహవాసం చేయండి. తప్పనిసరిగా మిమ్మలను మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడ, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, తాకండి. ప్రతి బలహీనతల నుండి యేసు నామములో విడుదల చేసి అద్భుతం వారి గృహాల్లో జరుగునట్లు సహాయం చేయండి. నీ సేవకునిగా, నీ దాసునిగా నేను చేస్తున్న మనవులు అంగీకరించి బిడల పక్షంగా మీరుండి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.